ఆంధ్రప్రదేశ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇందులో భాగంగా ప్రధానమంత్రి పర్యటన నేపథ్యంలో చేయబోయేటువంటి ఏర్పాట్లను సమీక్షించేందుకు, అదేవిధంగా ఏర్పాట్లను పూర్తి స్థాయిలో నిర్వహించేందుకు ఒక 6 మంత్రులతో కలిగినటువంటి కమిటీని ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇందులో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్తో పాటు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రి నారాయణ, అదేవిధంగా నాదెండ్ల మనోహర్, పయ్యావుల కేశవ్, కొల్లు రవీంద్ర తదితర మంత్రులంతా కూడా ఈ కమిటీలో ఉంటారు. 6 మంత్రులు ఈ కమిటీలో ఉంటారు. వీళ్ళు వచ్చేటువంటి ప్రధానమంత్రి కోసం చేస్తున్నటువంటి ఏర్పాట్లు, ఆ పర్యవేక్షణ మొత్తం కూడా వీళ్ళ ఆధ్వర్యంలో నడుస్తూ ఉంటుంది. సో మొత్తంగా మే 2వ తేదీన జరిగేటువంటి ప్రధాని అమరావతి పర్యటనకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయిలో అటు భద్రతకు సంబంధించింది కానీ, ఇటువైపు వచ్చేటువంటి లక్షల సంఖ్యలో ప్రజలు వస్తారు కాబట్టి వాళ్ళందరికీ కూడా తగినన్ని ఏర్పాట్లు చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో ప్రధాని పర్యటనకు సంబంధించినటువంటి ఏర్పాట్లను ఈ అధికార మంత్రులకు సంబంధించినటువంటి కమిటీ పర్యవేక్షిస్తుంది. ఇకపోతే దీనికి సంబంధించి మొత్తంగా 5 లక్షల మంది ఈ సభకు హాజరవుతారనేటువంటి అంచనాలు ఉన్నాయి. ప్రతి ఒక్క పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను ఈ యొక్క ఆహ్వానానికి ఆహ్వానించబోతూ ఉన్నారు ఈ యొక్క వేడుకకి. అదేవిధంగా టీడీపీ, జనసేన, బీజేపీతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజానీకం ఇక్కడ ఈ అమరావతిలో జరిగేటువంటి వేడుకకు హాజరయ్యేటువంటి నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, అంటే ఒకవేళ పెద్ద ఎత్తున ఆ రోజు వడగాలులు వీచినా, లేదంటే వర్షం కురిసినప్పటికి కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. దానికి తగిన విధంగానే వాటర్ ప్రూఫ్ షెడ్లను కూడా, వాటర్ ప్రూఫ్ టెంట్లను కూడా ఏర్పాటు చేస్తుంది. గతంలో 2016 అక్టోబర్ 22వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమరావతి ప్రాంతాన్ని పర్యటించినప్పుడు ఎలాంటి ఏర్పాట్లు అయితే చేశారో అంతకన్నా ఘనమైన ఏర్పాట్లు చేయాలనేటువంటి ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఖచ్చితంగా ఈసారి అమరావతికి సంబంధించినటువంటి నగర నిర్మాణ ఏర్పాట్లను శరవేగంగా నడిపించాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈ ఏర్పాట్లు మొత్తం కూడా ఏప్రిల్ 28వ తేదీన, అంటే ఒక 2-3 రోజులు ముందుగానే ఏర్పాట్లు పూర్తి చేయాలి. ఆ చేసినటువంటి ఏర్పాట్లు మొత్తాన్ని కూడా ఎస్పీజీకి కానీ, ప్రధానమంత్రి భద్రతా సిబ్బందికి కానీ చూపించాల్సినటువంటి అవసరం ఉన్న నేపథ్యంలో ఏప్రిల్ 28వ తేదీన డెడ్లైన్ పెట్టుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఈ ఏప్రిల్ 28వ తేదీలోపు, అంటే వచ్చేటువంటి ప్రజలకు ట్రాఫిక్ అసౌకర్యం కల్పించకుండా ఎలాంటి రోడ్లను నిర్మించాలి, అదేవిధంగా వచ్చిన వారికి తాగునీరు ఎలాంటి సప్లై చేయాలి, ఆహారం ఎలాంటి అందించాలి, ఎక్కడెక్కడ ఈ జోన్స్ అన్నీ ఉండాలి, అంటే ఫుడ్ జోన్ ఎక్కడ ఉండాలి, ట్రాన్స్పోర్టింగ్కి సంబంధించినటువంటి ఆ సిస్టమ్ మొత్తం కూడా ఎక్కడ ఉండాలి, డ్రోన్ కెమెరా సిస్టమ్ వ్యవహారం మొత్తం కూడా ఎక్కడ ఉండాలి, సెంట్రల్ మానిటరింగ్ సిస్టమ్ ఎక్కడ ఉండాలి, మొత్తం కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో ఈ 6 మంత్రులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉంటారు. ఈ కమిటీ పూర్తి స్థాయిలో ఏప్రిల్ 28వ తేదీ నాటికి ప్రధానమంత్రి పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేయబోతుందనేటువంటి సమాచారం స్పష్టంగా ఉంది. ఇక మే 2వ తేదీ జరిగేటువంటి మోదీ రోడ్ షో ఏదైతే ఉందో ఆ రోడ్ షో హైలైట్గా నిలవాలనేటువంటి ఆలోచనతో ఏపీ ప్రభుత్వం ఉంది. దాదాపు 1,00,000 మంది మహిళలు కానీ, పురుషులు కానీ మోదీ వచ్చేటువంటి మార్గంలో 2 వైపులా నిలబడి ఆయనకు పూలతో స్వాగతం చెప్పాలి. గతంలో ఏదైతే అమరావతి ప్రాంతాన్ని పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో ప్రధానమంత్రి అప్పట్లో మాట ఇచ్చారో, ఆ వాగ్దానం ఇచ్చారో, ఇప్పుడు దాన్ని నెరవేర్చుకునేందుకు వస్తున్నటువంటి ప్రధానికి అదే స్థాయిలో ఘన స్వాగతం పలకాలనేటువంటి ఆలోచనతో అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు కానీ, అదేవిధంగా ప్రజలు కానీ ఉన్నారు. దానికి సంబంధించిన అంశాలనే ప్రభుత్వం కూడా పెద్ద స్థాయిలో ఏర్పాట్లు చేస్తుంది. 5 లక్షల మంది కూర్చోవడానికి వీలుగా 5 లక్షల మంది ఈ విషయాలు మొత్తం కూడా ఏదైతే ప్రధానమంత్రి వస్తున్నారో, ప్రధానమంత్రి అక్కడ రోడ్ షో నిర్వహించబోతున్నారో, ఆ తర్వాత బహిరంగ సభ నిర్వహించబోతున్నారో, ఆ ఏర్పాట్లు మొత్తం కూడా ఎలాంటి అవాంతరాలు, ఇబ్బందులు లేకుండా చూడాలనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ భావనగా కనిపిస్తోంది.